ఏంటంటే ఎవరైనా నన్ను వెంబడింపబోని ఎడల తను ఉపేక్షించుకొని ప్రతిదినము తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. క్రీస్తుని వెంబడించడం అంటే మనం కూడా నేర్చుకోవాల్సింది, గ్రహించవలసినటువంటి ఆధ్యాత్మిక సత్యం ఏంటంటే ఏదో సర్టెన్ పీరియడ్ కాదండి, ఏదో ఒక 40 రోజులు కాదండి, ఏదో ఒక ఆదివారం కాదండి, ఏదో ఒక 6 వారాలు కాదండి. అందుకే 2 కాలానికి నేను చెప్పే మాట ఏంటంటే అభ్యాస కాలం. దేవుని స్తోత్రం. ఇది అభ్యాస కాలం అండి. ఇది మనం కలబడాలంటే, ఇది మనం అలవర్చుకోవాలంటే, దీన్ని మనం నేర్వాలంటే, దీంట్లో మనం కొనసాగాలంటే మనకు అభ్యాసం తప్పనిసరి. అభ్యాసం లేకపోతే నేను చెప్తుంటాను కదా, ఏది ఒక్కసారి రాదు, ఏది ఒక్కసారి పోదు. ఒకసారి ఏది రాదండి. పట్టుతో నడిచామా, కింద మీద పడి తప్పటడుగు వేసుకుంటూ కదా నడిచాం. ఈరోజు ఈ స్థితిలో చక్కగా నడవగలుగుతాం. కారణం ఏంటంటే అభ్యాసం చేశాం. తల్లు చేపట్టుకుంటే చక్కగా తప్పటడుగులు నుండి లేచి నడిచే స్థితికి ఎలా వచ్చి మన శారీరక జీవితంలో ఎదిగామో, మన ఆత్మీయ జీవితంలో కూడా తప్పటడుగు వేస్తున్న పరిస్థితి ఉంటే, తప్పిపోతున్నటువంటి పరిస్థితి ఉంటే మనము లెంటును అలవాటు చేసుకోవడం కాదు. అలవాటు అయితే ఎలా ఉంటుందంటే 40 రోజులు అయిన తర్వాత మానేస్తాం. ఎందుకంటే ఇక లెంటు అయిపోయింది, శ్రమలు అయిపోయినాయి, ఉపవాసాలు అయిపోయినాయి అని మానేస్తాం. అందుకే అలవాటు చేసుకోకండి, అభ్యాసం చేయండి. అభ్యాసం చేసినప్పుడే అలవర్చుకోగలుగుతాం. ఈ 2 పాఠ్య భాగాలను మనము జూమ్ చేస్తే, దగ్గరగా చూస్తే అక్కడేమో పాడైపోయింది, ఇక్కడేమో ప్రయాస. అభ్యాసం అంటే ప్రతిదినము చేసేది. మా ఇంటి గోడల మీద ఉండే ఒక మంచి మాట అని తెలిసిన, యూ కెన్ లెర్న్ ఎవ్రీథింగ్ బై ఎవ్రీడే ప్రాక్టీస్. నువ్వేదైనా చేయగలవు, అది ఎప్పుడంటే ప్రతి దినము దాన్ని అభ్యాసం చేస్తాం. ఒక పాట, ఒక మాట, ఒక వాక్యం, ఒక సాక్ష్యం, ఒక ప్రార్థన, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా కూడా అభ్యాసంతో వస్తుంది తప్ప ఊరకనే కాదు. లెంట్ కూడా మనకు ఒక మంచి అభ్యాసం. అందుకే ఆయన అంటున్నాడు, నన్ను వెంబడించాలంటే ఏదో 4 రోజులు, 60 రోజులు, 6 వారాలు కాదా, ప్రతి దినము తను తాను ఉపేక్షించుకొని తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించేవాడే నా జనము, నా శిష్యులు, నా వారని దేవుడు చక్కగా చెబుతున్నాడు. ప్రయత్నించండి ప్రభువునందు ప్రియమైనటువంటి వారు. ఈ దినము చాలా ఖచ్చితంగా, నిబద్ధతగా, నిక్కచ్చిగా నేను ఎంతవరకు నా దేవుణ్ణి, నా శిలువను ఎత్తుకుని, నా శ్రమ నేను పడుతూ నేను ఎంతవరకు దేవుణ్ణి వెంబడించగలుగుతున్నాను, ప్రతి దినం వెంబడించగలుగుతున్నాను, తప్పిపోతున్నామా, పాడైపోతున్నామా అని పరిశీలన చేసుకోండి, అలవర్చుకోండి, అభ్యసించండి. ఆధ్యాత్మిక దీవెన మీరు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.